అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. కాళ్లలో నొప్పితో గుండెకు సంబంధం ఏంటి? పాదాలలో తరచుగా నొప్పి వస్తుంటే దాన్ని సాధారణ అలసట లేదా మసాజ్ చేస్తే సరిపోతుందని తేలికగా తీసుకోకండి. హార్వర్డ్ మెడికల్ స్కూల్ మరియు అనేక ఇతర పరిశోధనల ప్రకారం ఇది గుండె సంబంధిత వ్యాధులకు, ముఖ్యంగా పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ ప్యాడ్ ముందస్తు సూచన కావచ్చు. కాళ్లలోని నరాలు, ధమనులు అడ్డుకోవడం గుండె నరాల అడ్డుకోవడంతో దగ్గరి సంబంధం ఉంటుంది. ఇది ఒకే రకమైన కొలెస్ట్రాల్ ప్లాక్ పేరుకుపోవడం వల్లే జరుగుతుంది. పాదాల నొప్పి గుండెకు ప్రమాదకరం ఎలా అవుతుంది? పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ ప్యాడ్ అంటే కాళ్ల ధమనుల్లో కొలెస్ట్రాల్, కొవ్వు పొరలు, ప్లాక్ పేరుకుపోవడం. దీంతో రక్త ప్రవాహం తగ్గి పాదాలకు, కాళ్లకు తగినంత ఆక్సిజన్, పోషకాలు అందవు. ఫలితంగా నడుస్తున్నప్పుడు తొడలు, పిక్కలు, పాదాల్లో తీవ్రమైన నొప్పి, క్లాడికేషన్. విశ్రాంతి తీసుకుంటే నొప్పి తగ్గడం. కాళ్ల వెంట్రుకలు రాలిపోవడం. పాదాల చల్లదనం, రంగు మారడం, పాలిపోవడం లేదా నీలం రంగు. పాదాల్లో పుండ్లు త్వరగా మానకపోవడం. కాళ్లు బరువుగా, బలహీనంగా అనిపించడం. ఈ ప్యాడ్ గుండె ధమనుల్లో కూడా ప్లాక్ పేరుకుపోవడానికి సంకేతం. అంటే కాళ్లలో సమస్య ఉంటే గుండెలో కూడా బ్లాకేజీ ఉండే అవకాశం ఎక్కువ. ఇది హఠాత్తు గుండెపోటు, హార్ట్ అటాక్ రిస్క్ ను పెంచుతుంది. ఎవరికి ఈ సమస్య ఎక్కువగా వస్తుంది? 50 ఏళ్లు పైబడినవారు, డయాబెటిస్ ఉన్నవారు, అధిక రక్తపోటు ఉన్నవారు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు, ధూమపానం చేసేవారు, ఊబకాయం ఉన్నవారు, కుటుంబంలో గుండె సమస్యల చరిత్ర ఉన్నవారు. ఈ లక్షణాలు కనిపిస్తే ఏమి చేయాలి? వెంటనే కార్డియాలజిస్ట్ లేదా వాస్కులర్ సర్జన్ను సంప్రదించండి. యాంకల్ బ్రేకియల్ ఇండెక్స్ (ABI) టెస్ట్ చేయించుకోండి. ఇదిను సులభంగా గుర్తిస్తుంది. డాప్లర్ అల్ట్రాసౌండ్, ఏంజియోగ్రామ్ వంటి పరీక్షలు అవసరమైతే చేయించుకోండి. లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ షుగర్, బీపీ చెక్ చేయించుకోండి. నివారణకు ఏమి చేయాలి? ధూమపానం పూర్తిగా మానండి. రోజుకు 30-45 నిమిషాలు నడవడం, వాకింగ్ కు బెస్ట్ ఎక్సర్సైజ్. సమతుల్య ఆహారం, తక్కువ ఉప్పు, తక్కువ కొవ్వు, ఎక్కువ ఆకుకూరలు, పండ్లు. బరువు నియంత్రణలో ఉంచుకోండి. రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోండి. రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోండి. పాదాల నొప్పి సాధారణమైనది కాదు, ఇది గుండెకు హెచ్చరిక సంకేతం కావచ్చు. నడుస్తున్నప్పుడు నొప్పి వస్తుంటే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించండి. ముందుగా గుర్తిస్తేను సులభంగా నియంత్రించవచ్చు. గుండెపోటు రిస్క్ తగ్గుతుంది. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. కాళ్లలో నొప్పి ముఖ్యంగా నడుస్తున్నప్పుడు వచ్చి విశ్రాంతి తీసుకుంటే తగ్గేది, లేదా పాదాల చల్లదనం, వెంట్రుకలు రాలిపోవడం, రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే వెంటనే కార్డియాలజిస్ట్ లేదా వాస్కులర్ స్పెషలిస్ట్ ను సంప్రదించండి. యాంకల్ బ్రేకియల్ ఇండెక్స్ (ABI) టెస్ట్ చేయించుకోండి. ఆలస్యం చేస్తే గుండెపోటు, స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది. మీకు ఈ అంశంపై ఇంకా ఏదైనా నిర్దిష్ట సమాచారం కావాలనుకుంటే లేదా వేరే ప్రశ్నలు ఉంటే దయచేసి తెలియజేయండి.